ఇతరుల భార్యను, ఇతరుల ధనాన్ని ఎలా చూడాలనే విషయం. మాతృవత్పరదారాంశ్చ పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి సపశ్యతి. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ఇతరుల యొక్క భార్యను తల్లిలాగా, ఇతరుల ద్రవ్యాన్ని మట్టి పెంకులాగా, తన మాదిరిలాగా ఇతరులను ఎవరు చూస్తారో అతడే సరిగ్గా చూసినవాడు సత్పురుషుడు అని. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ఇతరుల భార్యను తల్లిలా చూడాలి. ఇతరుల భార్యను తల్లిగా ఎవరైతే చూస్తారో వాళ్ళు నిజంగా చాలా గొప్ప వ్యక్తులు. ఇతరుల ద్రవ్యాన్ని మట్టి పెంకులా చూడాలట. అంటే మట్టి పెంకు ఉందనుకోండి, దాన్ని విలువిస్తావా, మనం దాన్ని దాచేసుకుందాం అనుకుంటావా, దొబ్బేద్దాం అనుకుంటావా, కనుక్కోం కదా. ఇతరుల ద్రవ్యాన్ని మట్టితో సమానంగా చూడాలి. అంటే దాన్ని మనం లెక్క చెయ్యకూడదు అని. తన మాదిరిలా ఇతరులను, ఇది చాలా గొప్ప విషయం. అంటే మన యొక్క హృదయము, మన ఆత్మ, మన శరీరము, మన యొక్క కోపము, మన యొక్క తాపము, మన యొక్క ఆఖరి ఇతరుల లోపల కూడా అవే కళ్ళు, అవే ముక్కు, అవే నోరు, అవే చెవులు, అవే జీవితం కదా. అంచేత వాడు మనకిలాంటి మనిషే కదా. మనం కడుపు నిండా తినేసి పక్కవాడు పొస్తున్నట్టే చూడకూడదు. అలాంటి వాడికి తిరిగి పెట్టాలి, లేదా మనం తినే దాంట్లో సగమైనా పెట్టాలి. మనిషికి ఉండవలసిన గుణాలు ఏంటంటే కనుక తను బాగుంటూ ఇతరులు బాగుండేలా ఉండాలి. ఎదుటివాడు ఎలా ఉన్నాడో మనం ఎలా ఉన్నామో ఎదుటివాడిని అలా చూడాలని